ఇక్కడ చూడండి, నేను మీకు ఇంతకుముందు ఎగ్షెల్స్ని నేను చెట్లకు వేస్తానని చెప్పా కదా, గ్రోత్ బాగా వస్తుందని. ఇక్కడ నేను చెట్లకు వచ్చేసి ఎగ్షెల్స్, తర్వాత ఇది వచ్చేసి బనానా తొక్కలు అనమాట. ఇవన్నీ కూడా బనానా తొక్కలు వేసాను. చూడండి, వేసాక నేను ఒక 15 days to 1 month అయింది. తర్వాత ఇగురు అనేటువంటి స్టార్ట్ అయిపోయింది. మనం బయట నుండి తీసుకొచ్చేసేటువంటి పెస్టిసైడ్స్ కంటే మనం ఇంట్లో న్యాచురల్గా వేసేటువంటి ఇలాంటి వాటి వల్ల చెట్లకు మంచి గ్రోత్ వస్తుంది. చూడండి, ఈ చెట్టుకి 1 2 ఇంకొకటి 3 4 వచ్చేసాయి స్టార్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా 2 స్టార్ట్ అయ్యాయి కొత్తగా కొమ్మలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇంకొకటి కొత్త కొమ్మ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చెట్టు మొత్తం మీకు ఎలా ఉందనే చూపిస్తాను. ఇలా వచ్చేసింది. ఇది వచ్చేసి రెడ్ కలర్ రోజ్ అనమాట, రోజ్ ట్రీ ఇది. ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ రోజ్ ట్రీ. ఇది ఏంటంటే మొన్నటి వరకు ఓన్లీ ఒకటే కొమ్మతో వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే దీనికి కూడా కొమ్మలు అనేటువంటి స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ ఇది వచ్చేసి ఒక కొమ్మ, ఇక్కడ ఇంకొకటి కొత్త కొమ్మ స్టార్ట్ అయింది, ఇక్కడ ఇంకొకటి కూడా స్టార్ట్ అవుతుంది. చూడండి, దీని కూడా నేను ఏంటంటే ఎగ్షెల్స్, తర్వాత బనానా తొక్కలు వేస్తూ ఉంటాను. తర్వాత అప్పుడప్పుడు మనము ఇలాంటి రాడ్ లాంటిది కానీ స్టిక్ కానీ తీసుకొని ఈ మట్టిని అటు ఇటు అంటూ ఉండాలి. అప్పుడు ఏంటి అంటే పోషకాలు మనం వేసిన పోషక పదార్థాలు ఉంటాయి కదా, అవి ఏంటంటే లోపలికి చెట్టుకు మంచి గ్రోత్ అనేటువంటి వస్తుంది. నేను దీంట్లోని పుదీనాను కూడా పండిస్తాను అనమాట. పుదీనా కూడా చాలా వస్తుంది. నేను మొన్నే చాలా కట్ చేశాను. ఇట్లా పెరిగిన తర్వాత మనం కట్ చేయాలి. కట్ చేసినట్లయితే మళ్ళీ ఇగురు అనేటువంటి స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఈ యొక్క మల్లె చెట్టు కూడా నేను బనానా తొక్కలు, తర్వాత ఎగ్షెల్స్ కూడా వేస్తూ ఉంటాను. ఇది కూడా మంచి ఎగురు వచ్చేసింది. మొన్నటి చిన్నగా ఉండేది. చూడండి, ఇప్పుడు ఈ మల్లె చెట్టు కూడా మంచి గ్రోత్ వచ్చేసింది. తర్వాత మొగ్గలు కూడా చాలా వచ్చాయి. నిన్నే తింపేసాము చాలా వరకు ఉంటే. చూడండి, ఇదేంటంటే త్రిబుల్ మల్లె అనమాట. ఫ్లవర్స్ మాత్రం స్మెల్ చాలా బాగుంటాయి. నైట్ టైంలో ఫ్లవర్స్ విచ్చుకుంటాయి కదా, ఆ టైంలో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది.